89 కేసులున్న ముఖ్యమంత్రి, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన వ్యక్తి ఇవాళ కేటీఆర్ గారికి మళ్ళీ నోటీసులు ఎందుకు ఇస్తున్నావు? ఆయన అమెరికాలో పోయి తెలంగాణ ప్రశస్తిని కోట్లాది మందికి చెప్తున్నందుక, ఇంగ్లాండ్లో పోయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ ప్రశస్తి గురించి చెప్తున్నందుక, దక్షిణ భారతదేశంలో చెన్నై పోయి దక్షిణ భారతదేశానికి జరుగుతున్న డీలిమిటేషన్లో జరుగుతున్న అన్యాయం గురించి గొంతెత్తుతున్నందుక, మీకు చేతగాని ఈ పనులను కేటీఆర్ గారు ఒంటి చేత్తో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చేస్తున్నందుక ఇది చేస్తున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే అసెంబ్లీలో ఎందుకు ఫార్ములా ఈ మీద చర్చకు ముందుకు రాలేదు చెప్పు. అసెంబ్లీలో అంత గౌరవప్రదమైన అసెంబ్లీలో, పవిత్రమైన అసెంబ్లీలో మొత్తం రికార్డులన్నీ తీసుకొని చర్చకు రాండి అంటే ఎందుకు రాలేదు నువ్వు? ఆ రోజు కేటీఆర్ గారు ఇప్పటికి కూడా చెప్తున్నారు, మన ఇద్దరం కూడా లై డిటెక్టర్ టెస్ట్ చేయించుకుందాం, పాలిగ్రాఫ్ టెస్ట్ చేయించుకుందాం, లై డిటెక్టర్ టెస్ట్కి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని అంటే ఎందుకు రావడం లేదు? ఎందుకు పారిపోతున్నావు? దీన్ని బట్టి తెలంగాణ పిల్లలు అర్థం చేసుకోవాలి, ఇది కక్షపూరితంగా, కుట్రపూరితంగా గొంతు నొక్కాలని, మీ దోపిడీ ఎదచ్చగా సాగాలని పెడుతున్న కేసు. చివరిగా మిత్రులారా, ఇదే రేవంత్ రెడ్డి మీద నిజంగా ఈ ఫార్ములా ఈ కేసులో తెలంగాణకు జరిగిన నష్టం కేటీఆర్ నుంచి కాదు, రేవంత్ రెడ్డి నుంచి అని చెప్పేసి జనవరి 28 నాడు నార్సింగి పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చిన. మీకు విచిత్రమైన విషయం ఏంటంటే, భారత న్యాయ సంహిత BNSS ప్రకారం, భారత న్యాయ సురక్షిత సంహిత ప్రకారం సెక్షన్ 173 ప్రకారం ఎవరైనా ఫిర్యాదుదారు కంప్లైంట్ ఇస్తే ఆ ఫిర్యాదుదారు దగ్గరకు వచ్చి, అయ్యా బాబు నువ్వు ఇన్ని కంప్లైంట్లు ఇచ్చినావు, నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పి అడగాల్సిన కనీసమైన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. అన్నిటికన్నా పెద్ద జోక్ ఏందయ్యా అంటే, నన్ను అడగకుండా, నా దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో తెలుసుకోకుండా, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ నిందితుడు కాదు, రేవంత్ రెడ్డి అసలే నిందితుడు, ఆయన మీదనే సెక్షన్ 316 BNS కింద ఆయన మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసు బుక్ చేయాలని చెప్పేసి నేను ఆధారాలతో సహా పోలీసుల దగ్గర పోతే, కనీసం నన్ను ఒక SI కానీ, ఒక కానిస్టేబుల్ కానీ, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ, ఒక ACP కానీ, ఒక DCP కానీ ఎవరు కూడా ప్రవీణ్ కుమార్ నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి నిందితుడు అని చెప్పడానికి అనలేదు. నన్ను అడగలేదు. నన్ను అడగకుండానే కేసు క్లోజ్ చేసిండ్రు. నేను పోలీసు అధికారులను అడిగితే పోలీసు అధికారులు అంటారు, సార్ మీకు తెలియదే ఉన్నాయి సార్, మీరు ముఖ్యమంత్రి మీదనే కేసు పెట్టిండ్రు అంటే, ముఖ్యమంత్రికి ఒక న్యాయం, సామాన్య పౌరుడికి ఒక న్యాయమా? ముఖ్యమంత్రికి ఒక న్యాయం, కేటీఆర్కి ఒక న్యాయమా? ముఖ్యమంత్రికి ఒక న్యాయం, మన్నె కృష్ణకి ఒక న్యాయమా? ముఖ్యమంత్రికి ఒక న్యాయం, కొనతం దిలీప్కి ఒక న్యాయమా? లేకపోతే ఆదిలాబాద్లో రైతుకు ఒక న్యాయమా? లేకపోతే విద్యార్థికి ఒక న్యాయమా? విద్యార్థి నాయకులకు ఒక న్యాయమా? పేద రైతులకు ఒక న్యాయమా? ముఖ్యమంత్రి తమ్ముళ్ళకు ఒక న్యాయం, చచ్చిపోయిన సాయిరెడ్డికి ఇంకో న్యాయం. అదే బంగూరు మండలంలో సాయిరెడ్డి అనే రైతు ముఖ్యమంత్రి సోదరుల పేరు చెప్పి అదే ఆత్మ చివరి దాంట్లో సూసైడ్ నోట్లో రాసి నా చావుకు కారణం ముఖ్యమంత్రి బ్రదర్సే, రేవంత్ రెడ్డి బ్రదర్సే అని స్పష్టంగా రాస్తే, ఆ సూసైడ్ నోట్ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి ఇంతవరకు కూడా రిపోర్టును ప్రజల ముందర పెట్టని పోలీసు వ్యవస్థకు నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన్నే హోంమంత్రి, ఆయన్నే ముఖ్యమంత్రి. ఇంకా తెలంగాణలో ఇంతకన్నా గొప్ప న్యాయం మనం ఏం చూడగలం? ఇంతకన్నా గొప్ప లాండ్ ఆర్డర్ దొరుకుతుందా? ఇంపాసిబుల్. అందుకొరకు కేటీఆర్ గారికి ఇచ్చిన నోటీసును వెంటనే ఉపసంహరించుకోవాలి. మీకు దమ్ముంటే లై డిటెక్టర్ టెస్ట్కి రావాలి, మీకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి. బహిరంగ చర్చకు వచ్చి నిజాలేవో ప్రజలకు చెప్పాలి. అంతవరకు బీఆర్ఎస్ పార్టీ మీరిచ్చే నోటీసులకు భయపడదు. మీరు నోటీసులు ఇచ్చినా, మీరు ఊరికంబం ఎక్కించినా మా నాయకులు మొత్తం కూడా ప్రజల కోసం, ప్రజల గొంతుకగా, తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా తెలంగాణను మరొక్కసారి ప్రపంచ పటంలో గొప్పగా నిలబెట్టే లక్ష్యం కోసమే మేము రాత్రింబవళ్ళు పోరాటం చేస్తుంటాం. రేవంత్ రెడ్డి నీలాగా ఈ చిల్లర రాజకీయాలు, ప్రతీకార పాలన, ప్రజాపాలన పేరుతో ప్రతీకార పాలన, మూటలు మోసే పాలన, సీక్రెట్ FIRలు చేసే పాలన, కేసుల పేరుతో అక్రమ కేసులతో వేధించే పాలన మేము చేయము, మాకు ఆ సంస్కృతి లేదని చెప్తూ కేటీఆర్ గారికి ఇచ్చిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. కేటీఆర్ గారి మీద, మిగతా నాయకుల మీద పెడుతున్న అక్రమ కేసులన్నీ కూడా వెంటనే బంద్ పెట్టాలి. ఈ అక్రమ కేసులను వాదించడం కోసం సుప్రీంకోర్టులో కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని తగలేసి
తెలంగాణ ఖజానాన్ని కొల్లగొడుతున్న ఈ సంస్కృతి ఏతుందో ఆ సంస్కృతి కూడా బంద్ కావాలని డిమాండ్ చేస్తూ మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.